దేవుడు నిన్ను నన్ను పిలిచిన పిలుపులో ఎప్పుడు పశ్చాత్తాపడడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, తన శిలువ రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు, నిన్ను నీతిమంతుల గుంపులో పెట్టుకున్నాడు, నిన్ను ఆయన పరలోకపు వారసుడిగా చేసుకున్నాడు. నిన్ను పిలిచేటప్పుడు తన పిలుపు విషయములో, నిన్ను పిలిచేటప్పుడు నిన్ను చేరదీసుకునే విషయములో దేవుడికి క్లారిటీ ఉంది. నేను ఎవరిని పిలుస్తున్నాను, ఎక్కడి నుంచి పిలుస్తున్నాను అన్నది క్లారిటీ ఉంది. ఎందుకు పిలుస్తున్నాను అన్నది కూడా దేవునికి క్లారిటీ ఉంది. తన పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడడు. మరి నిన్ను పిలిచిన పిలుపును నువ్వు అర్థం చేసుకొనుంటే నీ జీవితంలో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎదుగుదువు కదా. అందుకే పౌలు రోమా పత్రికలో రాస్తున్నాడు, చంద్రశేఖర్, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నిన్ను పిలిచిన పిలుపు విషయమై పశ్చాత్తాపడటం లేదు. నిన్ను పిలుచుకునేటప్పుడు ఆయనకు స్పష్టత ఉంది. ఆయనకు స్పష్టత ఉంది. నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవుడా, నీకు దేవుడు ఇచ్చిన రక్షణ పిలుపులో నీకు స్పష్టత ఉందా? నువ్వెవరు, ఎందుకు రక్షించబడ్డావు, అసలు సంఘములో ఎందుకు చేర్చబడ్డావు, నిన్ను దేవుడు పిలిచింది ఎందుకో నీకు స్పష్టత ఉందా? ఎంతమందికి ఉంది? ఈ ప్రశ్నకు జవాబు థియలాజికల్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ ప్రశ్నకు జవాబు యుక్తిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పిలిచిన పిలుపుకు విషయములో దేవుడికి ఉన్న స్పష్టత మన జీవిత క్రియలలో కనపడకపోవటం చాలా చాలా యోచనీయమైనటువంటి విషయం. చూడండి, దేవుడు పిలిచాడు. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు చెప్తున్నాడు, నేను పిలిచింది ఎవరినో నాకు క్లారిటీ ఉంది. కాబట్టి నేను పిలిచిన ప్రతి బిడ్డ తమ పిలుపు విషయములో క్లారిటీ ఉండండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూసుకోండి. ఆ పిలుపును ఎప్పుడు మర్చిపోవద్దు. మన జీవితంలో అన్నింటిలో మనకు స్పష్టత ఉంది, అన్నింటిలో ఆలోచన చేస్తున్నాం. నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తము ద్వారా నీ ఆత్మకొచ్చినటువంటి ఆదాము పాపమును కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరుచుకున్నటువంటి నీ ఆత్మకు ఇచ్చిన పిలుపు విషయంలో నీకు క్లారిటీ లేకపోవటం అది ఘోరమైనటువంటి విషయం, పశ్చాత్తాపడాల్సినటువంటి విషయం, తొంగి చూసుకోవాల్సినటువంటి విషయం, సరి చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి నేను సంఘానికి ఎందుకు పిలువబడ్డాను, నేను రక్షణకు ఎందుకు పిలువబడ్డాను, నేను క్రైస్తవురాలిగా ఎవరి చేత పిలువబడ్డాను, ఎందుకు పిలువబడ్డాను, ఈ రోజుల్లో ఈ స్పష్టత లేనందుకు క్రైస్తవ యాత్రలో క్రైస్తవులు తమ నడవడికలో అప్ అండ్ డౌన్స్లో ఉంటున్నారు. చాలామంది పోరాటము లేకుండానే పాపముతో రాజీపడి బ్రతికి ఓడిపోయి ఇతరులకు ఆశీర్వాదకరంగా లేకపోగా ఇతరులకు ముళ్ళుగా బ్రతుకుతున్నటువంటి తరాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనల్ని పిలిచిన పిలుపు దేవుడికి స్పష్టత ఉంది. మనల్ని పిలిచిన పిలుపు విషయమై జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెబుతున్నాడు. చూసుకుందామా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? రండి, కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. నిన్ను పిలిచేటప్పుడు దేవుడికి ఉన్నటువంటి తన పిలుపులో స్పష్టత ఉంది. ఆయన నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? దేవుని వారిగా ఉండడానికి పిలిచాడు, క్రీస్తుకు సంబంధించిన వారిగా ఉండడానికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఒకప్పుడు మనము లోకములో ఉన్నాం, ఒకప్పుడు మనం పాపములో ఉన్నాం, ఒకప్పుడు మనం మరణములో ఉన్నాం. ఆ మరణములో ఉండి నరకపు శిక్షకు అర్హులుగా ఉన్నటువంటి మనలను దేవుడు అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఇప్పుడు నా మీద ఆనుకొని నా పిల్లలుగా, నా వాళ్ళుగా బ్రతకండి అని పిలిచాడు. క్రీస్తు వారుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. చాలామందికి
మీరెవరు అని ప్రశ్నిస్తే టక్కున చెప్పాల్సింది క్రిస్టియన్స్ అని చెప్పకుండా చాలా చాలా తేడాగా చెప్తాం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను క్రీస్తు వారుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. బైబిల్లో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ క్లియర్గా కనపడుతుంది. యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయములో రాహాబు అనేటువంటి స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ శపించబడినటువంటి పట్టణములో నివసిస్తుంది. దేవుడు రేపో మాపో సర్వనాశనం చేయబోతున్నాడు ఆ పట్టణాన్ని. ఆ పట్టణమును దేవుడు నాశనం చేయబోతూ ఉన్నప్పుడు ఆ సందర్భములో రాహాబు దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడి తన కిటికీ గుండా ఎర్రని తాడును వదులుకొని ఆవిడ రక్షించబడిన తరువాత ఆవిడ దేవుని యొక్క బిడ్డగా మార్చబడింది. ఆ తరువాత తాను చెప్పకనే చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను యెరికో సంబంధిగా ఉండడానికి ఇష్టపడటంలా, శపించబడిన పట్టణములో ఉండడానికి ఇష్టపడటంలా, నేను ఇశ్రాయేలు ప్రజల బిడ్డల్లో కలిసిపోవాలి, నాశనము నుంచి తప్పించబడాలి అని చెప్పి తన్ను తాను నిర్ణయించుకొని దేవునికి అప్పగించుకున్న తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఆవిడ క్రీస్తు దేవుని వంశములోకి వచ్చింది. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవగలిగితే రాహాబు క్రీస్తు యేసు వంశములో పిలువబడిన స్త్రీగా తన పేరు రాయబడుతుంది. ఇప్పుడు ఎవరి వారిగా వచ్చింది? ఒకప్పుడు శపించబడిన పట్టణములో ఉంది, ఒకప్పుడు నాశనపు అంచుల్లో ఉంది రాహాబు. ఇప్పుడు క్రీస్తు సంతానములో మూల స్త్రీగా నిలబడిపోయింది, క్రీస్తు వారిగా ఉండిపోయింది, దేవుని బిడ్డగా మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆవిడ తనను తాను స్పష్టంగా అర్థం చేసుకుంది. నేను దేవుని బిడ్డగా ఉండాలి, కానీ మళ్ళీ నరకపు పాపపు విగ్రహారాధనకు సంబంధించినట్టుగా నేను ఉండకూడదు. తన పిలుపును, తన రక్షణను, తనకున్న స్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంది. అందుకే నశించిపోయే స్థితిలో నుంచి నిత్యత్వములోకి వెళ్ళడానికి ఆవిడ ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది, క్రీస్తు వంశములోకి వచ్చింది, క్రీస్తు వారుగా ఉండడానికి ఇష్టపడింది. అంటే అర్థం, క్రీస్తు ఆత్మను కలిగి, దేవుని వాక్యమును కలిగి, దేవుని వాక్యమునకు ఇష్టమైనట్టుగా బ్రతికింది. క్రీస్తు వారుగా ఉండటానికి మనం అందరం పిలువబడ్డాం. రాహాబు దేవుని ధర్మశాస్త్రమునకు అప్పగించుకొని బ్రతికి దేవుని బిడ్డ అయినట్లుగా, క్రీస్తు వంశానికి మూలమైనట్లుగా, క్రీస్తు బిడ్డగా మారినట్లుగా మనమందరం దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని పిల్లలుగా ఉండడానికి ఇష్టపడాలి. దేవుని ఆత్మచేత, దేవుని వాక్యము చేత మనం నడిపించబడాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి క్రైస్తవ్యములో నేను చూస్తున్నది ఏంటో తెలుసా? మనుషులు చెప్పినట్టుగా నడుస్తారు, జ్ఞానము చెప్పినట్టుగా నడుస్తారు. దేవుని వాక్యము నిన్ను పిలిస్తే, దేవుని రక్తము నిన్ను కడిగితే, దేవుని ఆత్మ నీకిస్తే, ఆత్మతో, వాక్యముతో, రక్తముతో నడిపించబడకుండగా అన్నిటి చేత నడిపించబడతాం. ఇది క్రైస్తవ్యములో మనం చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డావన్న సంగతి నీవు ఎరుగుదువా? ఎరిగిన నీవు అలా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? పౌలు రోమా సంఘమునకు చెబుతుంటున్నాడు, క్రీస్తు వారుగా ఉండటానికి నేను మిమ్ములను పిలిచాను. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పౌలు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఒకసారి ఆగి ప్రతి యవనస్తురాలు, ప్రతి యవనస్తుడు, ప్రతి సంఘ సభ్యురాలు ఆలోచించాలి. నేను ఎవరికి సంబంధించిన బిడ్డగా బ్రతుకుతున్నాను? నా పిలుపేంటి? ఇది చాలా అవసరం. నిన్ను పిలిచింది దేవుడు, నీకు చేతికి బైబిల్ ఇచ్చింది దేవుడు, నీ పేరును శామ్యూయేలుగా, నతానియేలుగా, అబ్రహాముగా నిన్ను మార్చింది, పిలుచుకుంటుంది దేవుడు. మరి బ్రతకాల్సింది దేవుడి కోసం. క్రీస్తు వారిగా ఉండాల్సిన నువ్వు క్రీస్తు వారిగా ఉండడానికి నీలో ఫోకస్ మైండ్ లేదు, నీలో స్పష్టత లేదు.
నేను క్రీస్తు బిడ్డను, నేను కడగబడిన బిడ్డను అని. అందుకే మన మాటలు శరీర సంబంధంగా ఉన్నాయి, మన ఆలోచనలు లోక సంబంధంగా యుక్తిగా ఉన్నాయి, మన నిర్ణయాలు సాతానుకు సపోర్ట్ చేసినట్టుగా మనకుంటున్నాయి నిర్ణయాలు. ఆత్మ సంబంధంగా, వాక్యపు సంబంధంగా లేవు. క్రీస్తు వారుగా ఉండాల్సినటువంటి ప్రజలు క్రీస్తుకు నచ్చినట్టుగా, క్రీస్తు రక్తముతో కడగబడినట్టుగా, దేవుని ఆత్మ నడిపించినట్టుగా పిలుపును అర్థం చేసుకొని, నేను పరిశుద్ధురాల్ని కదా, నేను నీతిమంతురాల్ని కదా, నేను దేవుని బిడ్డను కదా అని దేవుని వారిగా మనం బ్రతకడానికి బదులు మనం ఆలోచన చేయట్లేము. ఒక వేశ్య రాహాబు శపించబడిన పట్టణములో ఉంది, రేపో మాపో నశించిపోయే స్థితి అంచుల్లో ఉంది. ఆవిడ దేవుని అర్థం చేసుకుంది, దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని బిడ్డగా తీర్మానం చేసుకుంది. ఇప్పుడు క్రీస్తు యేసు వంశములో క్రీస్తు మళ్ళీ భూమి మీదకి రెండవసారి వచ్చేంత వరకు ఆమె పేరు చరిత్రలో దేవుని బిడ్డగా పిలువబడుతుంది. చెల్లి, తమ్ముడు, నువ్వు, అన్న, అక్క, నువ్వు, మనమందరం క్లారిటీగా ఉండాలి. నేను దేవుని వారిగా, క్రీస్తు దానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి అడుగడుగున క్రీస్తు గుర్తు రావాలి. నీకు మాట్లాడే ప్రతి మాటలో నువ్వు క్రీస్తు బిడ్డవని నీకు గుర్తు రావాలి. అప్పుడే నీ నాలుక తడబడకుండా ఉంటుంది, అప్పుడే నీ చూపు వంకరగా ఉండకుండా ఉంటుంది, నీ అడుగులు తప్పుటడుగులు పడకుండా ఉంటాయి, నీ నిర్ణయాలు మంచిగా ఉంటాయి, నీ క్రియలు వాక్యానుసారంగా ఉంటాయి. నువ్వు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మొదటిది క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డావు. రెండవది రోమా 8:28 మనం ఒకసారి చూద్దాం. ఏమని చెప్తున్నాడు? దేవుని సంకల్పము నెరవేర్చడానికి పిలువబడ్డారు. ప్రారంభములో చెప్తున్నాడు, దేవుడు ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళని తన సంకల్పము చొప్పున పిలుస్తున్నాడు. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? దేవుని మనస్సులో నీ జీవితం కొరకు దేవుడు అనుకున్నటువంటి సంకల్పాలు కొన్ని ఉన్నాయి, అవి నువ్వు నెరవేర్చడానికి నువ్వు పిలువబడ్డావు. నిర్గమకాండములో 35వ అధ్యాయం 31వ వచనములో ఒక వ్యక్తి కనపడతాడు. చూస్తారా? నిర్గమకాండం 35వ అధ్యాయం 31వ వచనములో అక్కడ బెసలేలు అనేటువంటి వ్యక్తి కనపడతాడు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెద్దలారా, వినాలి మాటలు. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడే ఒక సంకల్పముతో పుట్టించాడు. దానికి సంబంధించిన విచిత్ర జ్ఞానముతో నిన్ను సృష్టించాడు. బెసలేలు దగ్గర అది నిరూపించబడుతుంది. ఆదామును సృష్టించినప్పుడు భూమి మొత్తం నిండించు, నువ్వు ఆశీర్వదించు, ప్రతి జంతువును ఏలుబడి చేయి అని దేవుడు సృష్టించాడు. బెసలేలను సృష్టించేటప్పుడు ఆయన సంకల్పం ప్రత్యక్ష గుడారములో విచిత్రమైనటువంటి జ్ఞానముతో నింపి ఆ విచిత్రమైన పని చేయగలిగిన ఒకే ఒక్కడు బెసలేలు. అతనికి సపోర్టర్ అహోలీయాబు అనేటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరికీ విశేషమైన జ్ఞానం ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, నిన్ను సృష్టించేటప్పుడే నాకు సంకల్పం ఉంది. నీ లోపల ఉండేటప్పుడే ప్రతి DNA సిస్టమ్ నేను అమర్చాను. ప్రతిదీ ప్రత్యేకంగా నీకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వడానికి నేను సృష్టించాను. దేవుడు నిన్ను పిలిచింది ఆ ప్రత్యేకత సంకల్పాన్ని నువ్వు నెరవేర్చటానికి. కానీ మనం దాని మీద దృష్టి పెట్టక మనం ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించటానికి మానవ మనుగడలో కొట్టుకుపోతున్నాం. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, దేవుడు నన్ను తన సంకల్పము కోసం పిలిచాడని? నన్ను దేవుడు సంఘానికి తీసుకొచ్చింది ఒక ప్రత్యేకమైన పని చేయడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెప్పడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు అందించే బిడ్డగా దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా నేను బ్రతకాలి అని చెప్పి నీ దినచర్యలో 24 గంటల్లో రోజుకు ఎన్నిసార్లు ఆలోచన చేసుకోగలుగుతున్నావు?
ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుడు పిలిచేటప్పుడు తన పిలుపుకు స్పష్టత ఉందంట. తన పిలుపు విషయమై దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడడని రోమా 11:29లో మనం చదువుకున్నాం. దేవునికి స్పష్టత ఉంది. మరి నీకు? జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి, సర్వోన్నతమైన దేవుని వాక్యమును చేతిలో కలిగి, అద్భుతమైన దేవుని రక్తముతో సమకూర్చబడుతున్న సంఘం కలిగి ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము నీతో ఉండి, దేవుని సంకల్పమును అర్థం చేసుకోకుండా మనం బ్రతుకుతున్నామనంటే మన జీవితాన్ని ఏమనుకోవాలి? మన జ్ఞానం ఎక్కడుందనుకోవాలి? మనము పాపములో ఉన్నామా? దేవుని బిడ్డలతో ఉన్నామా? పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా ఉన్నామా? నరకమునకు వెళ్ళే బిడ్డలుగా ఉన్నామా? దేవుడు ఇస్తున్న జ్ఞానములో పెరుగుతున్నామా? లోక సంబంధమైన అజ్ఞానములో బ్రతుకుతున్నామా? ఉందా దేవునితో సంబంధం? దేవుని సంకల్పం నెరవేర్చడానికి మరియా యోసేపులు మనం గమనిస్తే బీదరాలైనటువంటి మరియా అని ఉంది. కానీ ఆవిడ దేవుని యొక్క స్వరం వినింది, దేవుని సంకల్పంలోకి వచ్చింది. తన పట్ల దేవుడు ఒక్కొక్కటి బయలుపరుచుకుంటున్నప్పుడు సిమియోను అనే ప్రవక్తను ఎదుర్కొన్న తర్వాత సిమియోను అంటాడమ్మా, నీ కడుపులో ఒక కత్తి దూసుకుపోతుంది. చెబితే సార్ దానికోసం ప్రార్థన చేయి, నేను తట్టుకునేటట్లుగా. ఆవిడకి నిగ ఉంది. అందుకే కలువరి శిలువలో కొండపైన చివర్లో 3వ మాట పలికే స్థాయికి దగ్గరికి ఆవిడ జీవితం ప్రయాణం చేస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువును 1 తక్కువ 40 దెబ్బలు చీల్చి కొడుతూ ఉంటే ఆవిడ చూసి తట్టుకోగలిగిందా? నేను తట్టుకోలేనని చెప్పి ఇంటికి పోవచ్చు కదా, మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. కానీ కొండ వరకు ఎందుకు వచ్చింది? కలువరి కొండ వరకు అనంటే దేవుడు ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా తన కొడుకుని తీసుకెళ్ళిపోతుంది శిలువ మీద నుంచి. తల్లి ప్రేమ. కానీ దేవుని బిడ్డగా తనకు తెలుసు, దేవుడు నా బ్రతుకులో ఇది ఆయన సంకల్పం. నా కడుపున పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ఇలా శ్రమపడటం నేను చూడాలి, నా కడుపులో కత్తి దూసుకుపోతుందని ప్రవచించాడు ప్రవక్త. ఆ బాధను భరిస్తూ కొండ వరకు చివరి వరకు ప్రయాణం చేసింది. తప్పిపోలా, దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. ఈరోజు క్రీస్తు తల్లిగా క్రీస్తు వంశములో బీదరాలైనటువంటి మరియ చేర్చబడింది. వడ్రంగి పని చేసుకుని యోసేపు చేర్చబడ్డాడు. కారణం, దే హ్యావ్ ద గుడ్ క్లారిటీ అబౌట్ దెమ్ కాలింగ్. వాళ్ళ యొక్క పిలుపు విషయంలో వాళ్ళకు స్పష్టత ఉంది. వాళ్ళు దేవుని సంకల్పమును నెరవేర్చడానికి మేము పిలువబడ్డాం అని తెలుసుకున్నారు గనక చరిత్రలో మిగిలిపోయే భక్తుల్లా బ్రతికారు. పండిత రమాబాయ్ బహుశా సండే స్కూల్లో రేపు వస్తుంది అనుకుంటా, VBSలో. ఆవిడ ఒక బ్రాహ్మణురాలు. చెన్నైలో తన భర్త చనిపోతే సమాజానికి వ్యతిరేకించి క్రీస్తును నమ్మి ప్రార్థనా పరురాలుగా ఆవిడ బ్రతికింది. ఈరోజు క్రైస్తవ చరిత్ర, ఇండియా క్రైస్తవ చరిత్రలో ఒక మంచి ప్రార్థనా పరురాలుగా మిగిలింది. అనేక మంది వితంతువులను, స్త్రీలను, అమ్మాయిలను చేరదీసి ఒక ఆశ్రమము కట్టి వాళ్ళను ప్రార్థనలో పెంచి దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప క్రైస్తవ మిషనరీ స్త్రీ, క్రైస్తవ భక్తురాలు ఆవిడ. ఎందుకలా బ్రతికింది? దేవుని పిలుపును, సంకల్పమును అర్థం చేసుకుంది. ఎందుకు పిలువబడిందో అర్థం చేసుకుంది. ఎట్లా పిలువబడిందో అర్థం చేసుకుంది. యేసు రక్తము యొక్క విలువ తెలుసుకుంది. దేవుడి కోసం బ్రతికింది. ఒకసారట ఆవిడ ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఆశ్రమం మొత్తం తగలబడిపోతుందట. మంటలు మొత్తం ఆశ్రమాన్ని అలుముకున్నాయట. ఆ ఊర్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పక్కనున్న బావిలో నుంచి నీళ్లు తోడి చల్లుతూ ఉంటే నీళ్లు పడుతున్నాయి కానీ మంట ఆరిపోవడం లేదు. తీరా చూస్తే లోపల ఆ మంటల మధ్యలో ఆశ్రమంలో ఉన్న స్త్రీలు, అమ్మాయిలు అందరూ అలాగే సజీవంగా ఉన్నారు. ఏం కాలిపోలా. కారణం ఏంటో తెలుసా? ఆవిడ తన పిలుపుకు తగినట్లుగా క్రీస్తు వారిగా ఉండడానికి, సంకల్పమును అర్థం చేసుకొని బ్రతకడానికి తీర్మానించుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన పరలోకపు దైవాగ్నిని దింపింది. ప్రార్థన మంటలవి. ఉన్నారా? ఖాళీ సమయం దొరికితే ప్రార్థనలు చేసుకునేటువంటి
క్రైస్తవులు ఎబినేజర్ సంఘములో ప్రార్థనా జీవితం పట్ల ఆసక్తి కలిగినటువంటి, స్పృహ కలిగినటువంటి, దేవుని సంకల్పము కొరకు తాపత్రయపడే క్రైస్తవులను మనం చూడగలుగుతామా? నువ్వు ఉన్నావా? మనం ఆ విధంగా మన పిలుపును మనం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. దేవుడు ఎందుకు పిలిచాడు? మొదటిది, క్రీస్తు వారుగా ఉండటానికి పిలిచాడు. రెండవది, దేవుని సంకల్పమును నెరవేర్చడానికి మనం పిలువబడ్డాం. మూడవది మనం చూడండి, ఇంకొక మాట ఉంది దేవుని సంకల్పంలో. ఆలోచన చేద్దామా? పౌలు అంటాడు, పౌలు ఒకప్పుడు హంతకుడు, దూషకుడు, క్రీస్తును చంపాలని, క్రీస్తు సంఘాన్ని నిర్వీర్యము చేయాలని తాపత్రయపడేటువంటి వాడు. అలాంటి వాడు క్రీస్తు చేత దర్శించబడిన తరువాత అతను ఏం చేశాడు తెలుసా? దేవుని కోసం సిద్ధపడ్డాడు. ఒక మాట అంటాడు, నశించిపోతుంటే నా వాళ్ళ కోసం నేను వెళ్ళొద్దు, నశించిపోతున్నారు వాళ్ళు. నువ్వు ఎందుకు వచ్చావు పౌలు అని అంటే, నేను అన్యులకు సువార్త ప్రకటించడానికి వచ్చాను. దిస్ ప్లాన్ ఈజ్ మీ. దేవుడు నాకు ఇచ్చిన సంకల్పం ఇది. నా జీవితం ఉంది దీనికోసం, నేను పుట్టింది దీనికోసం, నేను బ్రతకాల్సింది దీనికోసం. తన పిలుపు తనకు అర్థమయ్యింది. నీకు అర్థమవుతుందా? యేసయ్య రక్తం విలువ నీకు అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో నీ కోసం ఎంత త్యాగం చేశాడో నీకు అర్థమైతే, నీవు చూస్తావు నీ జీవితంలో దేవుని సంకల్పం. టైం పాస్ పీపుల్గా నువ్వు ఉండవు, టైం పాస్ మాటలు మాట్లాడుకునే బిడ్డగా నువ్వు ఉండవు. మోకరిస్తావు, దేవుని సంకల్పం కనుక్కుంటావు, దానికోసం ఆరాటపడతావు, నిలబడతావు, బ్రతకడానికి ఇష్టపడతావు, ఖర్చు పడతావు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, నశించిపోతున్న వాళ్ళు కళ్ళెదుట కనపడుతున్నా అవేం పట్టనట్టుగా ఉన్నది దేవుని సంఘం. ఈరోజు నరకానికి ఎవరన్నా పోని. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు రక్తముతో నువ్వు కడగబడ్డావో లేదో. అందరికిలాగే జ్ఞానముతో టేక్ ఇట్ ఈజీగా వచ్చి నీళ్ళలో మునిగిపోయి బల తీసుకుంటున్నావేమో. కనపడతలేరా నశించిపోతున్న వాళ్ళు? కనపడతలేరా? దేవుని సంకల్పమును నెరవేర్చడానికి నువ్వు పిలువబడ్డావు. పౌలు అర్థం చేసుకున్నాడు, బెసలేలు అర్థం చేసుకున్నాడు, మరియా యోసేపులు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళు ప్రాణార్పణముగా పోయబడ్డారు. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీదికి ఒక నెపం, వీళ్ళ మీదికి ఒక నెపం, అదొక మాట ఇదొక మాట మాట్లాడుకొని ఏదో దేవునికి ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా మనం కనపడుతున్నాం. నథింగ్ డూయింగ్ ఫర్ గాడ్. దేవుని సంకల్పమును నువ్వు వెతికితే నీకు టైం ఉండదు. ఆలోచిస్తావా? క్రీస్తు వారుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవుని సంకల్పమును నెరవేర్చడానికి మనం పిలువబడ్డాం. మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రోమా 1లో కూడా అంటాడు, 1:2లో అంటాడు, ఏమన్నా తెలుసా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎలా ఉండడానికి? పరిశుద్ధులుగా ఉండడానికి. పాపులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మన జీవితంలో మన నోరు, మన మాట, మన కదలిక అన్నీ కూడా పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి. అందుకే మనం పిలువబడ్డాం. ఈ పరిశుద్ధతను గురించి పేతురు అంటాడు, సువర్ణము అగ్నిలో పడవేసి పుటము వేసినట్టుగా మీరు ఉండాలి అని అంటాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, మీరు రక్తము కారునంతగా పోరాడాలా. ఇంకా పోరాడాలి. మీరు ఎట్లా పోరాడాలి? రక్తం పారునట్లుగా, రక్తం చిందించేదంతగా పోరాడాలి. ఇంకా మీరు, మీ విశ్వాస జీవితం అది. మీరు అందుకు పిలువబడ్డారు. మనం అలా కష్టపడితేనే పరిశుద్ధులుగా ఉండడానికి వీలవుతుంది. ఒక్క చిన్న మాట అంటే చాలు అందరం అలిగిపోతాం, మూతి 30 వంకర్లు తిప్పేస్తాం. పొర్రపాటున పాస్టర్ గారు ఒక మాట అన్నా, పొర్రపాటున సంఘ పెద్దలు ఒక మాట అన్నా, నేను రాన్, నేను కట్టన్, నేను ఎత్తన్, నేను రాన్. పరిశుద్ధుడు ఎప్పుడవుతావు? నిన్ను పిలిచింది దేవుడు అందుకే, పరిశుద్ధుడు కావడానికే. నిన్ను ఫస్ట్ పాలతో పెంచుతాడు దేవుడు, ఆ తర్వాత నీకు చిన్నగా భోజనం పెడతాడు, ఆ తర్వాత నీకు నెమ్మదిగా బిర్యానీ పెడతాడు. జీర్ణించుకునే స్థాయికి రావాలా?
పరిశుద్ధత అనేది ఊరికే ఫ్రీగా రాదు, అది నలిగితే వస్తుంది. అది నలిగితే వస్తుంది. నా మనసుకు నచ్చినట్టుగా ఏ ఒక్క చిన్న ఆశ కూడా నేను నెరవేర్చుకోలేకపోయాను యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత. ఒకరోజు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నేను చిన్న కొండలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు చూపించిన మాట ఇది. ఏంటో తెలుసా? నేను ఎవరిని ముందుగా నిర్ణయించుకుంటునో వాళ్ళని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నేను పరిశుద్ధులుగా నా పిల్లలుగా ఉండడానికి మహిమపరిచాను. రోమా 8:28లో ఆ మాట ఉంటుంది. ఆ మాట చదివిన తర్వాత నెమ్మదిగా నన్ను నేను శరీర సంబంధిగా మాట్లాడటం, ప్రార్థించటం మానేసి ఆత్మ సంబంధిగా మాట్లాడటం, ప్రార్థించటం నేను అలవాటు చేసుకున్నాను. కొద్ది కొద్దిగా సువర్ణముగా మార్చుకుంటూ వచ్చాడు దేవుడు. మీ పాశ్రమత ఎప్పుడు అంటుంటాను నేను, ఐ నో వాట్ ఐ యామ్. నాకు తెలుసు నేనేంటో. నీకు తెలుసా నువ్వెవరివి? నువ్వు పిలువబడింది పరిశుద్ధురాలుగా ఉండడానికి. నువ్వు పిలువబడింది దేవుని సంకల్పమును నెరవేర్చడానికి. నువ్వు పిలువబడింది క్రీస్తు బిడ్డగా ఈ లోకములో బ్రతకడానికి. అంతేగాని పాపిగా, మనిషిగా, శరీర సంబంధిగా, అపవిత్రుడిగా బ్రతకడానికి కాదు, అపవిత్రురాలుగా బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. కనుక ఒకసారి ఆలోచిద్దామా? ఇంకో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, గలతీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ 5:13. సహోదరులారా, అయితే ఎందుకు పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండడానికి, బానిసలుగా ఉండడానికి కాదు. బానిసలుగా ఉండడానికి కాదు. మీరు స్వేచ్ఛగా మీ అథారిటీని, మీకున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, మీకున్నటువంటి ప్రతి దానిని దేవుని కోసం అప్పగించుకొని బ్రతకడానికి. అలా వెళ్తూ ఉన్నాడట. అక్కడ సంత జరుగుతుంది. ఆ సంతలో బానిసలను అమ్ముతున్నారట. అక్కడ ఒక చిన్న అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని వేలం వేస్తూ ఉంటే ఈ అబ్రహాం గారు పోయి, సార్ ఈ అమ్మాయి నేను కొనుక్కుంటా అని చెప్పేసి కొనుక్కొని తీసుకెళ్ళిపోయాడట. సగం దూరం పోయిన తర్వాత షాపింగ్ చేయించి అన్ని బట్టలు ఇప్పించి ఆ అమ్మాయితో అన్నాడట, అమ్మా నేను నిన్ను కొనుక్కోయింది నా దగ్గర బానిసగా పెట్టుకోవడానికి కాదు. నువ్వు వెళ్ళు, నీకు ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించు అని చెప్పి కొంత డబ్బిచ్చి బట్టలిచ్చి పంపిస్తూ ఉంటే ఆ అమ్మాయి అవన్నీ తీసుకొని ఇంట్లో నుంచి గడపమాన్ దాకా వచ్చి ఆ తర్వాత ఆలోచించిందట, అరే నన్ను ఎక్కడో నిజంగా బానిసత్వంలో ఉన్న నన్ను ఈయన ప్రేమించి కొనుక్కొని బయటికి తీసుకొచ్చి నాకు విడుదలనిచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుపో అని నాకు స్వేచ్ఛనిస్తున్నాడే, నన్ను ఇంత బాగా గౌరవించాడే, నన్నుగా అర్థం చేసుకున్నాడే అని చెప్పి ఇతని మంచితనాన్ని నేను అర్థం చేసుకొని ఇతని దగ్గరే ఉంటే నేను ఇంతకంటే బాగుంటాను కదా అని చెప్పి ఇతని దగ్గర ఉన్నంత స్వేచ్ఛ ఇంకా నాకు లోకంలో ఎక్కడ దొరుకుతుంది, నాకు ఇతని దగ్గర ఉంటేనే సేఫ్టీ అని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చిందట. అప్పుడు అబ్రహాం గారు అంటున్నారట, ఏమ్మాయి మళ్ళీ వచ్చావు అని అంటే, సార్ నీకంటే మంచి మనస్సు కలిగిన వ్యక్తులు బయట లేరు, అక్కడికి వెళ్తే నేను మళ్ళీ బానిస అయిపోతా, నీ దగ్గరుండి నేను బానిసగా బ్రతికితే అందులోనే నాకు స్వేచ్ఛ ఉంది సార్, నీకంటే మంచి ఓనర్ బయట ఇంకెక్కడ నాకు దొరకడు అని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ అబ్రహాముకు అప్పగించుకుందంట. నువ్వే నాకు ఓనర్ గుండు అని ఈ అమ్మాయే అప్పగించుకుందట. అలా అప్పగించుకున్న స్వేచ్ఛ గురించి రాస్తున్నాడు. మీరు ఒకప్పుడు పాపములో చిక్కుబడి సాతాను బంధకాల్లో ఉండి దేవుని కోపం మీద నరకానికి పాత్రులుగా మీరు ఉంటిరి. అలాంటి మిమ్మలను యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను సంపాదించుకొని తీసుకొచ్చి కడిగి ఈ లోకములో మళ్ళీ నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు, మళ్ళీ పాపమునకు దాసులుగా ఉండొద్దు అని చెప్పి స్వేచ్ఛనిస్తూ ఈ లోకములో గెట్ ఫ్రీడమ్ అని అంటున్నాడు. స్వేచ్ఛగా బ్రతుకునాయన అని చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే అక్కడ పాపము చేసి పట్టబడిన స్త్రీ ఉంది. ఆ పాపము చేసి పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చేత శిక్షించబడాలి. కానీ అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నన్నెవరు శిక్షించలేదయ్యా,
నేను కూడా నిన్ను శిక్షించను. నువ్వు దొరికావు శపించడానికి, శిక్షించడానికి, కానీ నేను కూడా నిన్ను శిక్షించను. ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో క్రైస్తవులు? ఒకప్పుడు దేవుడు నిన్ను వ్యభిచారము నుంచి, పాపము నుంచి, అప్పుల నుంచి, దరిద్రత నుంచి, తాగుడు నుంచి, సినిమాల నుంచి, షికార్ల నుంచి, సొంత నిర్ణయాల నుంచి, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికే పాపపు మనస్సు నుంచి తన రక్తమును దేవునికి వెలగా చెల్లించి ఆయన నిన్ను విడిపించి ఈ లోకములో స్వేచ్ఛగా బ్రతుకు అనంటే, నీ స్వేచ్ఛను దేవుడికి ఇచ్చే బిడలుగా ఎంతమంది బ్రతుకుతున్నారు? ప్రభువా, నేను నీకే అప్పగించుకుంటాను, నేను నీ దగ్గరే ఉంటాను, నువ్వు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను ఉపయోగించుకోదలుచుకోలేదు, నా స్వేచ్ఛని నీకు ఇస్తా, నువ్వు చెప్పినట్టు నేను వింటాను ప్రభువా అని దేవునికి అప్పగించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆ మాటను రోమీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు 6వ అధ్యాయం చివరిలో. ఏమన్నా తెలుసా? నీతికి మీ అవయవములు సాధనములుగా ఉండునట్లు మిమ్మల్ని మీరే అప్పగించుకోండి. చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి చావునకు లోనైన మీ శరీరమును, మీ జీవితమును పాపమును ఏలనీయొద్దు. 14వ వచనం చదువు. దేవుని కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. మీకు స్వేచ్ఛనిచ్చాను, నేను స్వేచ్ఛనిచ్చాను. ఇప్పుడు 13వ వచనం చదవండి. 12వ వచనములు అంటాడు మీ మీద పాపము ఏలనీయొద్దు అని అంటాడు. 14వ వచనములు అంటాడు మీరు కృపకు సంబంధించిన వాళ్ళని చెప్తాడు. ఇప్పుడు 13వ వచనములు అంటాడు నీతికి సాధనములుగా ఉండునట్లు మీ కాళ్ళను అప్పగించు, మీ నాలుకను అప్పగించు, మీ చేతులను అప్పగించు, మీ కళ్ళను అప్పగించు, మీ నడవడికను అప్పగించు, అసలు మొత్తానికి మీ బ్రతుకును అప్పగించండి యేసుకు. అప్పుడు మీరు నిజంగా స్వేచ్ఛ పొందినట్టు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఈ లోకములో దాసులుగా పాపముతో బ్రతకమని కాదు, స్వతంత్రులుగా మనం బ్రతకాలని. కొంతమంది కోపానికి బానిసలుగా అప్పగించుకున్నారు, కొంతమంది అప్పులకు అప్పగించుకున్నారు, కొంతమంది స్వంత నిర్ణయాలకు అప్పగించుకున్నారు, కొంతమంది స్వనీతికి అప్పగించుకున్నారు. పాపం చేస్తారు, నేనేం తప్పు చేయలే, నేను రైట్, నేను రైట్, నేను రైట్. స్వనీతి, స్వనీతి. మనం పాపానికి దాసులుగా అప్పగించుకోకూడదు, స్వనీతికి దాసులుగా అప్పగించుకోకూడదు, సొంత నిర్ణయాలకు మనం మళ్ళీ దాసులుగా అప్పగించుకోకూడదు. అలా అప్పగించడానికి దేవుడు నిన్ను పిలవలా, స్వతంత్రులుగా బ్రతకాలని. ఆ స్వేచ్ఛను తిరిగి యేసుకు అప్పగించుకోమని బైబిల్ బోధిస్తుంది. అప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటాడట. అప్పగించుకుంటున్నారా? మీ అమ్మ మీ నాన్న అందరూ కలిసి ఊరు వెళ్ళిపోయారు, నువ్వు సెల్ ఫోన్ ముందరేసుకొని, టీవీ ముందరేసుకొని పాపం చేయకూడదు. దేవుడికి అప్పగించుకొని నిలువు మోకరించి, ప్రభువా ఒక్కదాన్ని ఉన్నాను ప్రభువా, ఒక్కడిని ఉన్నాను ప్రభువా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నీతో గడపాలనుకుంటున్నానని చెప్పి నీకున్న స్వేచ్ఛ, నీకున్న ఒంటరితనం, నీకున్న అలవాట్లను తిరిగి దేవుడికి అప్పగించుకొని ప్రార్థనలో గడపాలి. మనలో చాలామందికి వారం గడవని పరిస్థితి, మనలో చాలామందికి ఒంటి నిండా రోగాలు, మనలో కొంతమందికి అప్పుల వలయం, మనలో కొంతమందికి ఒంటరితనం, మనలో కొంతమందికి ఓడిపోయిన జీవితం, మనలో కొంతమందికి నిట్టూర్పులు ఇడిచే బ్రతుకు, మనలో కొంతమందికి రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు క్రీస్తు శరీరముగా పిలువబడినటువంటి మనల్ని మనం అర్థం చేసుకుంటే రోగములో ఉన్నవాడికి ఔషధముగా మనం పనిచేస్తాం, రోగములో ఉన్నవాడికి ఆదరణగా పనిచేస్తాం, ఒంటరితనముగా ఉన్నవాడికి సపోర్టుగా నిలబడతాం, కృంగిపోయే వాడిని లేవనెత్తే వాళ్ళంగా కనబడతాం, నిలబడతాం. మన జీవితంలో మనము క్రీస్తు శరీరముగా ఉండటానికి ఇష్టపడతాం. కంటికి గాయమైతే చెయ్యి తుడవడానికి సపోర్ట్గా వస్తుంది, కాలుకు గాయమైతే కన్ను ఏడుస్తుంది. క్రీస్తు శరీరముగా ఉండటం అంటే అర్థం అదే.
మీరు చర్చికి వచ్చినప్పుడు మీ మొహాలు కాపరి కళ్ళల్లో పడితే, కాపరులుగా మేము ప్రార్థనకు మోకరించినప్పుడు పలానా వ్యక్తి ప్రవ్వా అని మీ పేరు గుర్తు రాకపోయినా మీ మొహాలు మా మస్తిష్కంలో రికార్డ్ అయి ఉంటాయి కనుక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. చాలామందిని చర్చికి వచ్చారా మీరు? వచ్చినాం సార్. మరి కనపడలేదమ్మా. లేస్తాం అంటాం, తుర్రుమని వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్ రైట్. క్రీస్తు శరీరం మనమంతా, దేవుని ఒక్క శరీరముగా ఉన్న పిల్లలం. మీరు వెళ్ళి మీ పాస్టమ్మను కలవండి, అవసరం ఉంటే ప్రార్థన విన్నపం చెప్పండి. స్పీకర్గా బయటికి వెళ్ళినప్పుడు చెప్పేవాడిని, మీకు వాక్యం ఈరోజు దేవుడు బాగా మాట్లాడా, నీ హృదయానికి గుచ్చుకుందా, నీ పాపాన్ని దేవుడు ఎత్తి చూపించాడా, నువ్వు పశ్చాత్తాపడ్డావా? అయితే ఒక 5, 10 రూపాయలు చేతిలో పట్టుకొని, సార్ ఈరోజు నువ్వు వాక్యం బాగా చెప్పావు అన్నట్టుగా నా కోసం ప్రార్థన చేయి సార్, నువ్వు వాక్యం బాగా చెప్పావు, వాక్యానికి తగినట్టుగా నేను మారాలి, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పి ప్రార్థన చేయించుకొని 5, 10 చేతికి చెల్లిపో. ఒక చోట నాకు రిపోర్ట్ వచ్చింది. ఆ కాపరి ఈ మాట ప్రసంగం చేసి చెప్పిపోయిన తర్వాత అతను ఆర్థికంగా బలపడ్డాడు. ఆ సంఘములో ఆ కాపరి ఆకలి తీరిందంట. అతను చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం, మనం మంచి పని చేశాం అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి, సార్ నేను చర్చికి వచ్చిన ఈరోజు నా కోసం ప్రార్థన చేయని నీ అందమైన ముఖం ఒకసారి మీ పాస్టర్ కళ్ళల్లో వేసిపోండి, మీ పాస్టమ్మ కళ్ళల్లో వేసిపోండి. వాళ్ళు మీ పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా మీకోసం రోజు ప్రార్థిస్తారు. వాళ్ళు ప్రార్థనలు గడపడానికి టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కనుక క్రీస్తు శరీరముగా ఉండడం ఎట్లాగో నేర్చుకోండి. క్రీస్తు శరీరముగా ఉండడానికి ఇష్టపడండి. క్రీస్తు శరీరముగా బ్రతకడానికి అలవాటు చేసుకోండి. వచ్చామా, ఉన్నామా, పెట్టారా, తిన్నామా, వెళ్ళిపోయామా, అలా ఉండకూడదు. దేవుని అవసరత ఏమన్నా ఉందా, దేవుడు ఏదన్నా ఆశిస్తున్నాడా నా దగ్గర నుంచి, దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా, మనం అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే యు ఆర్ ద పార్ట్నర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు దేవుని శరీరములో భాగం కనుక ఒకటి, దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు? క్రీస్తు వారుగా ఉండటానికి. దేవుడు మనల్ని పిలిచాడు దేవుని సంకల్పం నెరవేర్చడానికి. 3, దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధమైన జనముగా బ్రతకడానికి. దేవుడు మనల్ని పిలిచాడు స్వతంత్రులుగా దేవుని కోసం బ్రతకడానికి. దేవుడు మనల్ని పిలిచాడు క్రీస్తు శరీరముగా బ్రతకడానికి. ఇంకా 9 పాయింట్లు ఉన్నాయి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.